అందరికి వెల్కమ్ టు వెల్తే సాతి. నేను మీ సంతోష్. ఈ రోజు డేట్ వచ్చేసి 15th నవంబర్. లాస్ట్ 24 అవర్స్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్, ఐటీ అలానే మెటల్ స్టాక్స్ లో షార్ప్ ఫాల్ చూసాం. ఎందుకు రీజన్ అంటే యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మీద వచ్చిన నెగటివ్ కామెంట్. డిసెంబర్ లో యుఎస్ రేట్ కట్ ఉంటుంది అని మార్కెట్ స్ట్రాంగ్ గా ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఇప్పుడు ఆ రేట్ కట్ ఉండదేమో అనే డౌట్ తో మార్కెట్ సెంటిమెంట్ కొంచెం దెబ్బతింది. డిసెంబర్ లో రేట్ కట్ జరిగింది అంటే ఐటీ అలానే గోల్డ్, మెటల్ స్టాక్స్ కి స్ట్రాంగ్ పాజిటివ్. ఒకవేళ రేట్ కట్ జరగలేదు అంటే వీటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ఈ ఫాల్. గ్లోబల్ మార్కెట్స్ పడినా కూడా ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఎందుకు అంటే బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ ఎన్డీఏ కి క్లీన్ స్వీప్ రావడం. ఈ పొలిటికల్ స్టెబిలిటీ వలన మార్కెట్ కి స్ట్రాంగ్ గా నిలబడింది. లేదంటే ఇండియన్ మార్కెట్స్ ఇంకా ఫాల్ అయ్యేవి. ఇది పాజిటివ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. అదాని గ్రూప్ వాళ్ళకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు పోర్ట్స్, డేటా సెంటర్స్ అండ్ ఎనర్జీలో. అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక గిగావాట్ డేటా సెంటర్ ని అలానే ఫుడ్ పార్క్ ని సెట్ చేయబోతున్నారు. ఎంత గ్లోబల్ ప్రెజర్ ఉన్నా కూడా డొమెస్టిక్ స్టెబిలిటీ అలానే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఇండియా స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.